ఏ మహిళ గౌరవిస్తుంది? మహిళలు చెల్లిని నమ్ముతారా? లేక ఎవరు నమ్ముతారు? సో ఇప్పుడు డెఫినెట్గా మరి వైసీపీ ఓట్ బ్యాంక్, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, చాలామంది కారు కూతలు కూశారు, వీళ్ళిద్దరూ ఒకటే, అమ్మాయి రాదు, అసలు ఆంధ్రయ్య రాదు, ఏమీ జరగదు, నేను మాట్లాడి తప్పు అన్నారు. అయిపోలా, నిజమైపోలా. కనీసం లీస్ట్లో లీస్ట్ 5-6%, 10% తెచ్చుకొని ఆశ్చర్యపోవకర్లా. ఆ 10 కూడా నా ప్రస్తుత పార్టీకే బిగ్ హోల్. సో కాబట్టి గతంలో నేను చెప్పినట్టు పరాజయం కాదు, ఘోర పరాజయం దిశగా పయనిస్తుంది. అందుకే ఈ టెన్షన్, ఈ కంగారు. అందుకని దొంగ సర్వేలు వదులుతున్నారు. గతంలో హైదరాబాద్లో మేము చెప్పాం 65 సీట్లు వస్తాయని కూడా చెప్పేశారట చాలామంది. ఎగ్జాక్ట్గా 65 అని చెప్పారట బోగస్ గాళ్ళు. అయిపోయిన తర్వాత బ్యాక్ డేట్లో పెడతా ఉంటారు లోడింగ్లో. గతంలో చేసిన పోస్టింగ్లు ఉంటే తీసేస్తారు, డిలీట్ చేసి ఇవి పెడతారనమాట. అందులో డేట్ ఏదో రాస్తారు. ఏముంది, నువ్వు పెట్టిన సీట్లో ఏ డేట్ ఉంటే ఆ డేటే ఉంటుంది. నువ్వు ఎప్పుడు లోడ్ చేసావు కదా ఎవడు వెరిఫై చేస్తాడు? అయిపోయినా చూసి ఫలానా అప్పుడు చెప్పాను కదా, హైదరాబాద్లో కరెక్ట్గా అయింది సర్వే, ఫలానా చంద్రగారి సర్వే, ఫలానా ఆడి సర్వే, ఈడి సర్వే, బోడి సర్వే చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 110, అంటే మరీ 150 అంటే 10 అవర్స్గా ఉంటుందని 110 సీట్లు, తెలుగుదేశానికి ఒక 60 సీట్లు. అందులో మరీ కుప్పంలో చంద్రబాబు గారు, మంగళగిరిలో లోకేష్ గారు, దేవవాడలో కళ్యాణ్ గారు ఓడిపోతారంటే దరిద్రంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మటుకు నెగ్గుతారని చెప్పి పెడతారు. ఎవరికి తెలియదు ఈ సినిమా స్టంట్లో. సట్టా మార్కెట్లో మరి 50-52 స్థానాలకి పందాలు కాస్తున్నారు. అంటే దాన్ని బట్టి ఏంటి, యాక్చువల్ రియాలిటీ నేను చెప్పినట్టు 30-35 మధ్యనే. షర్మిలు పుంజుకుంటే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఈ బొచ్చులో బోగస్ ఫేక్ సర్వేగాల్ని నమ్మాల్సిన అవసరం లేదు. రియల్ సర్వేస్ ఆర్ ఆల్ షోయింగ్ ఎ బిగ్ డిఫీట్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది చెప్పాల్సిన పని లేదు జనాలకి, కానీ రాంగ్ క్రెడిబిలిటీతో మేము గతంలో అలా చెప్పాం ఇలా చెప్పాం అని అంటున్నారు కాబట్టి కొంచెం ప్రజల్ని అప్రమత్తంగా హెచ్చరిక చేయడానికి ఈ సర్వేల గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. ఇక పొత్తుల గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నారు శ్రీ సాక్షి వారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టైం తీసుకుంటారా, ఏం చేస్తారు? అసలు ఈ సాక్షి వాడికి ఏంటంటే సంబంధం? పవన్ కళ్యాణ్ గారిని నిత్యం నువ్వు తిడతావు, అదంటావు ఇదంటావు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయొచ్చు, మోసం చేయొచ్చు. ఈయన 50 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే 25 కన్నా ఎవరంట? ఆయన ఇన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నీ చెవిలో చెప్పాడా సాక్షి? కళ్యాణ్ గారు వచ్చి నీ చెవిలో చెప్పాడా ఎన్ని సీట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏంటి పిచ్చిపురి ఆలాపన? మూసుకుంటే మంచిది. మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, మా కూటమి వ్యవహారాలు మాకు వదిలేసేయండి. మీ లొల్లి, నువ్వు 140 కోట్లు అడిగావని చెప్పి మీ ఎంపీలు ఇచ్చిన ఇండైరెక్ట్ సంకేతాలు, వాటి సంగతి చూసుకోండి. ఎందుకు మీ క్యాండిడేట్లు నా మీద పోటీకి ఒక్కడు కూడా ఎందుకు రావట్లేదు? నరసాపురంలో మీ పార్టీకి మీరు ఎవరెవరిని అడిగారో నాకు తెలుసు. ఏ రాజుని అడిగారు, ఏ కాపులను అడిగారు నాకు తెలుసు. వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు కూడా. దేహి అని క్యాండిడేట్ల కోసం తిరుగుతున్నారు. డబ్బునోడి కోసం చూశారు, దొరకలా. సరే ఎవరినొకరిని తీసుకొస్తారు, అది వేరే విషయం. కానీ
నేను చెప్పేది మీ ఇల్లు మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నా. మీరు మరి ముద్దు చేసి నేను తెచ్చుకున్న నా పదవి కూడా పీకి